వెల్కమ్ బ్యాక్ టు ద షో హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు మనతో పాటు హ్యాపీనెస్, సంతోషం అనే విషయం మీద చర్చించడానికి ప్రొఫెసర్ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు గతంలో ఏపీ స్టడీ సర్కిల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేర్పించడంలో చాలా అగ్రగామి. అలాగే ఆయన ఢిల్లీలో చాలా చోట్ల చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఈయన శిష్యులు బోల్డ్ ఎంతమంది ప్రస్తుతం సర్వీస్లో కూడా ఉండి ఉంటారు దేశవ్యాప్తంగా. ఎస్పెషలీ ఈ స్టడీ సర్కిల్లో పేద వర్గాలకి ఐఏఎస్ అవ్వటానికి కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పడంలో ఈయన నిజంగానే సక్సెస్ఫుల్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణప్రసాద్ గారు. ఈ సమాజంలో ఒక మార్పు రావాలి అని అంటే ఓల్డేజ్ హోమ్స్ని ఆర్ఫనైజెస్ని కలిపేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం, ఐఎఫ్ ఏవైతే ఉన్నాయో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసి చైల్డ్లెస్ కపుల్ ఎవరైతే ఉన్నారో, బిడ్డలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒకళ్ళనన్నా అడాప్ట్ చేసుకోవాలి, ఒక ఆర్ఫన్ అన్నా అడాప్ట్ చేసుకోవాలన్న ఒక చట్టాన్ని తీసుకురావాలి. కనీసం దేర్ విల్ బీ ఏ హౌస్ ఫర్ అన్ ఆర్ఫన్. అనాథకి ఒక ఇల్లు అంటూ ఉంటుంది. మేబీ దట్స్ వేర్ యూ కెన్ స్టార్ట్. ఈ ఐవీఎఫ్, జెడ్వీఎఫ్ ఇవన్నీ అనవసరం. ఆల్రెడీ ఇండియా ఈజ్ హైలీ పాపులేటెడ్. న్యాచురల్గానే పిల్లలు పుడుతున్నారు. మీరు ఆర్టిఫిషియల్గా కూడా పిల్లలు పుట్టాల్సిన అవసరం లేదు. మీరు మత ప్రమాదాన్ని గుర్తించట్లేదు అవండి. పిల్లలు లేకపోతే పున్నామ నరకానికి వెళ్తారు అని చెప్తారు. మీరు అందరినీ నరకానికి పంపించేస్తారా? వెళ్ళనివ్వండి, అక్కడ ఓవర్లోడ్ అయిపోతే వెనక్కి వచ్చేస్తారు. అంతేనంటారు. నరకం మిథ్య, అంతేనా? అంటే నరకం మిథ్యే, స్వర్గం మిథ్య, ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఆర్ఫన్ని పెంచుకోవటమే పుణ్యం. డెఫినెట్గా దానికన్నా మించిన పుణ్యం మరొకట్లేదు. ఒక అనాథని అడాప్ట్ చేసుకోవడం, ఒక అనాథని అడాప్ట్ చేసుకుని పెంచుకోవడం అనేది ఇట్స్ వెరీ, అంటే స్టార్ట్స్. దీనివల్ల ఓ మంచి కార్యం చేసాము అనే తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ద్వేషం నుంచి ప్రేమ వైపుకి అడుగు వేస్తారు. ఇవాళ సమాజానికి ప్రేమ చాలా అవసరం అనుకుంటా. సమాజంలో ద్వేషం ఎక్కువైపోయింది. మీరు అన్నట్టుగా సిబ్లింగ్స్, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, అందరి మధ్యలోనూ ద్వేషం ఎక్కువైపోయింది. అంటే బహుశా ఈ పోటీతత్వం నుంచి వచ్చిన ద్వేషం అనుకుంటా. పోటీ ఒకప్పుడు మనకి రిలే రేసులు తెలుసు. రిలే రేసులో గెలవటంలో ఆనందం ఉంటుంది, ఒకడు ఇంకొకడికి అందిస్తుంటాడు. కానీ వాళ్ళని మ్యారథాన్స్, సింగిల్స్ అయినాయి. మనిషి జీవితం రిలే రేస్లో ఉండాలి. రిలే రేస్లో ఉంటే ఒకడు ఇంకోటికి సహాయం అందిస్తే అప్పుడు ఆ రేసు గెలవటంలో అందరూ కలిసి గెలిచినట్టు తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ వైపుకి సమాజాన్ని తీసుకెళ్లటంలో ప్రభుత్వాల పాత్ర కూడా అవసరం, చాలా చాలా అవసరం ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏంటంటే ఒక వ్యవస్థ, దేశం మొత్తాన్ని, ప్రజలందరినీ పాలించే వ్యవస్థ. కాబట్టి కొన్ని చట్టాలు చేయడం అవసరం, కొన్ని చట్టాలు చేయకుండా ఉండడం కూడా అవసరమే. ఇందాక నేను అన్నట్టుగా ఈ కృత్రిమ సంతాన సాఫల్య కేంద్రాలన్నిటినీ మూసేయాలి. పెద్ద లూటీ అది. మూసేసి మీరు ఒక్కొక్కళ్ళు పిల్లలు లేరా, ఒకళ్ళని అడాప్ట్ చేసుకుంటారు, ఇద్దరిని అడాప్ట్ చేసుకుంటారు, మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం. డిపెండింగ్ ఆన్ ది వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి. మన చిన్నప్పుడు వినేవాళ్ళం కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తుంది అని. ఇప్పుడు తగ్గిపోయిందా? లేదు, ఉంది. నేను ఇందాక అన్నానే మొదట్లో నిచ్చెన, ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే మానసిక పరిపక్వత రావట్లే మనుషులకి. అది తేవడానికి అది నేను కులాంతర వివాహం చేసుకుంటే నాకు ఆర్థికపరమైన లాభాలు ఏమొస్తాయి, నా కులం ఏమవుతుంది, ఆ కులం వల్ల నాకేమన్నా ప్రయోజనం వస్తుందా, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే ఇంకోటి ఏమన్నా వస్తుందా, అలా ఆలోచిస్తున్నారే తప్పించి
నిజంగా దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ లవ్. ఇప్పుడు మనం ఏ దేశంలో మాట్లాడుకుంటున్నాం, ఈ దేశాన్ని ప్రేమించడంలో అగ్రగామిగా ఉండి ఉరికంబాన్ని ఎక్కే వారం ముందు బరువు కొలిస్తే 5 కిలోలు పెరిగిన భగత్ సింగ్ పుట్టిన దేశంలో మనం మాట్లాడుకుంటున్నాం. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఇలాంటి వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దేశం అంటే మట్టి కాదు కదా, మనుషులు. ఇవాళ తమ జీవన సహచరిని లేదా సహచరుడితో జీవితంలో లెక్కలు వేసుకోవటం చాలా బాధేస్తుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ని తొలగించాలి. మ్యాథమెటిక్సా ఎకనామిక్సా? మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ రెండోదే కదా. ఈ లెక్కలు, ఈ ఎకనామిక్స్ తొలగించాలి. అది తొలగించలేదనుకోండి మనిషికి ఆనందం లభించదు. అంటే ఎంతసేపు లెక్కల్లో ఉన్నాడు అనుకోండి మనిషి, ఆనందాన్ని కూడా కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఇది బహుశా అందుకేనేమో ఆనందంగా లేని వాళ్ళు ఎంతసేపు మాల్స్లో, షాపుల్లో తిరుగుతూ ఉంటారు, షాప్ హాలిక్ అవుతారు. ఇది సైకాలజికల్ సిండ్రోమ్. ఏ పర్సన్ బికమ్స్ ఎ షాప్ హాలిక్ బికాస్ హీ వాంట్స్ టు బై హ్యాపీనెస్. హీ వాంట్స్ టు స్పెండ్ మనీ అండ్ బై హ్యాపీనెస్. అంటే డబ్బులు ఖర్చు పెట్టి సంతోషాన్ని కొనుక్కోగలను అనే అభిప్రాయం. అప్పుడు మళ్ళీ సంతోషం లభించదు. ఎక్కడుందంటారు ఈ సంతోషం? మళ్ళీ మొదటికే వచ్చాం కదా. ఎక్కడుందంటారు? మనసులోనే. మనిషి లోపలే ఉంది. మనిషి లోపలే ఉంది. ఆత్మావలోకనం చేసుకోగలిగితే, తనను తాను కనుక దిద్దుకోగలిగితే అతను బహుశా సంతోషంగా ఉండగలడు, అతను కానీ ఆమె కానీ. అంతే. సో ఆత్మ పరిశీలన చేసుకోవటం, ఆత్మావలోకనం చేసుకోవటం చాలా అవసరం. ఇది ఎంతసేపు ఏంటంటే ఆత్మస్థుతి, పరనిందకు అలవాటు పడ్డ మనం ఆత్మావలోకనమును, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి అలవాటు పడాలి. ఇది పడాలంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, బహుశా పెద్దవాళ్ళు కానీ, బహుశా ఇది ఒక టాపిక్ పెట్టాలేమో, క్రిటిసిజం అండ్ సెల్ఫ్ క్రిటిసిజం. ఒక టాపిక్ చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో పెట్టాలేమో. పెడితే బహుశా మనల్ని మనం కరెక్ట్ చేసుకునే దశకి సమాజం వెళ్తుంది. లేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నాం. కొలాప్స్. మీ అభిప్రాయం కొలాప్స్ అయిన సమాజంలోనే ఉన్నామని. కొలాప్స్లో భాగమే ఈ డ్రగ్ అడిక్షన్, ఇవన్నీ. సో ఇక్కడి నుంచి బయటపడాలంటే బహుశా పిల్లలకి క్రిటిసిజము, సెల్ఫ్ క్రిటిసిజం అనే టాపిక్ పెట్టి చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఆత్మ పరిశీలన, ఆత్మావలోకనం, తనకేం కావాలి, తను ఏమిటి, ఇది ఒక కరికులంలో పెట్టాల్సిన సబ్జెక్టు. బహుశా మీరు మీ స్టడీ సర్కిల్ వాళ్ళకు కూడా చెప్పండి. ఐఏఎస్లకు కూడా మీరు ఈ విధంగా ప్రభావితం చేస్తే వాళ్ళు కదా సిస్టమ్ కొంచెం ఒక అడుగు వాళ్ళు కూడా వేస్తే. తమాషా ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో కూడా సంతోషం లేకుండా ఒక వైద్యుడిగానో, లేకపోతే ఒక కళాకారుడిగానో, ఇంకో రచయితగానో, ఇంకో విధంగానో వాళ్ళ ఆనందం పొందుతున్నారు. వాళ్ళు ఒక చీఫ్ సెక్రటరీ పుస్తకం రాసి జ్ఞానపీఠ అవార్డు తెచ్చుకున్నాడు. ఎవరైనా పేరు గుర్తు రావట్లేదు, ఒరిస్సా అనుకుంటా. జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు చీఫ్ సెక్రటరీ. అంటే ఆ ఉద్యోగంలో కాదు అక్కడ ఆనందం ఉన్నది, ఆ పుస్తక పఠనం, పుస్తక రచన. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనిషికి ఆనందం లభించే అంశంలో పరిణతి చెందకుండా మన బలవంతాన సివిల్స్లోకి తోయటం. బలవంతాన ఏదైనా కానీ బలవంతం. ఇంజనీరింగ్, డాక్టరు, సివిల్స్ అన్నీ ఓకే. అంటే ఒక వృత్తిలోకి తోస్తున్నాం. తల్లి తండ్రి కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు మళ్ళీ పోటీతత్వమే. వాళ్ళ అబ్బాయి అక్కడ చదువుతున్నాడు, వీళ్ళు ఇక్కడ చదువుతున్నారు, వాళ్ళు అక్కడ చదువుతున్నారు, మళ్ళీ సో ఇది కావాలి అందులో. దీనికి సమాజంలో తల్లిదండ్రుల్లో కూడా మానసిక పరిపక్వత కావాలి. సో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్స్ ఏర్పాటు చేయాలి. బహుశా ఈ కార్యక్రమం ప్రభుత్వం వారానికి రోజు కమ్యూనిటీ లివింగ్ అనేసి కమ్యూనిటీ హాల్స్లో మీటింగ్లు పెట్టి కాసేపు వీళ్ళందరినీ ఏదో కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఒక గంట సేపు కూర్చుని మాట్లాడుకుంటే
బహుశా ద్వేషపూరిత భారతం నుంచి మనం ప్రేమభరిత భారతానికి వెళ్తామేమో. వెళతామేమో. చాలా చాలా థ్యాంక్స్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి విశ్లేషణ అందించారు. చాలా చాలా థ్యాంక్స్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.